హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మంచిగా చాలా టేస్టీగా పన్నీర్ మసాలా కర్రీని ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే తినచ్చండి. రైస్లోకైనా, పుల్కా, చపాతీలోకి చాలా రుచిగా అయితే ఉంటుంది. లేదా బిర్యానీలోకి సైడ్ డిష్గా చేసుకున్నా కానీ చాలా రుచిగా అయితే ఉంటుందండి. మరి కమ్మగా నోరూరించే ఈ పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని అందులోకి 200 గ్రాముల పన్నీర్ పీసెస్ని తీసుకోండి. ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్లో కట్ చేసుకోండి. ఈ పన్నీర్ని వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశానండి. పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. వీటన్నిటిని కూడా మరొకసారి బాగా కలపండి. ఈ మసాలా అన్నీ కూడా పన్నీర్కి పట్టేటట్టు ఇలా బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి 5 నుండి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ని ఉంచి 1 టీ స్పూన్ దాకా ధనియాలను వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేసుకోండి. ఇందులోకి 4 నుండి 5 దాకా లవంగాలను వేసుకోండి. 4 మిరియాలను కూడా వేసుకోండి. అలాగే ఒక చిన్న ముక్క జాపత్రిని వేసుకోండి. 2 యాలక్కల్ని వేసుకోండి. 4-5 కాజుల్ని వేసుకోండి. అలాగే మీ స్పైసీని బట్టి ఎండుమిరపకాయలని వేసుకోండి. వీటన్నిటిని కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 లేదా 3 నిమిషాల పాటు వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోండి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని కూడా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి తురుమును వేసుకోండి. ఎండు కొబ్బరి తురుమును వేసుకున్న తర్వాత 1/2 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా పక్క నుంచి పూర్తిగా చల్లారేంత వరకు చల్లారనివ్వండి. నెక్స్ట్ 10 నిమిషాల తర్వాత మనం ఇందాక కలిపి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని తీసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. మీరు కావాలనుకుంటే పూర్తిగా ఆయిల్ని వేసుకునైనా ఫ్రై చేసుకోవచ్చండి. ఇలా నెయ్యిని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఇందాక కలిపి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోండి. ఈ పన్నీర్ ముక్కలను మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా పన్నీర్కి మసాలాలు పెట్టి ఫ్రై చేసుకొని కర్రీని చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం తినేటప్పుడు కూడా పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసమే ఇలా పన్నీర్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకునే ఈ పన్నీర్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లిపాయలని వేసుకొని ఇలా మెత్తగా అయ్యేంతవరకు పౌడర్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్లో చేసుకున్న ఈ పౌడర్ని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద పచ్చి బఠానీల్ని ఇలా ఉడికించుకోండి. ఈ బఠానీ వచ్చేసి నేను మొలకలు ఉంచానండి. మీరు కావాలనుకుంటే మొలకలు పెట్టి వేసుకోండి, లేదా డైరెక్ట్గా పచ్చి బఠానీని అయినా సరే వేసుకోవచ్చండి. ఇలా మొలకలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ఇలా వేసుకుంటున్నాను. ఈ బఠానీలు మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 2 టీ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి. ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకోండి. మీరు కావాలనుకుంటే పూర్తిగా ఆయిల్నైనా వాడండి, లేదా నెయ్యినైనా వాడచ్చండి. ఇలా నెయ్యి వేసుకొని చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. ఇలా తుంచి వేసుకోవడం వల్ల స్మెల్ చాలా బాగొస్తుందండి. అందుకోసం ఇలా తుంచి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని కలుపుకుంటూ ఇలా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి.
ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా డైరెక్ట్గా వేసేసుకోండి. ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కల్ని వేసుకోండి. టమోటోల్ని ఎంత వీలవుతే అంత చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలా అయితే తొందరగా సాఫ్ట్ అయిపోతాయి. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి కనీసము 3 నుండి 4 నిమిషాల పాటు టమోటో ముక్కల్ని సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కలు కూడా పూర్తిగా సాఫ్ట్ అయ్యాయి కదండి. మరొక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు టమోటో ముక్కల్ని సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా పెరుగును వేసుకోండి. నేను ఇక్కడ పుల్లటి పెరుగును వేసుకుంటున్నానండి. ఇలా పుల్లటి పెరుగు వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి, ఆ పొడిని మొత్తం వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మసాలాని మొత్తం ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇందులో నుండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా మనం ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. చూడండి, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న బఠానీల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బఠానీలు మొత్తం బాగా కలుపుకోండి. ఇందులోకి నీళ్ళు అనేవి ఏమీ వేసుకోకుండా ఇప్పుడు మూత పెట్టేసి 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల బఠానీలోకి మొత్తం మసాలా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా 3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూతను తీసి ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మీకు కర్రీ ఏ కన్సిస్టెన్సీలో ఉండాలో ఆ కన్సిస్టెన్సీ బట్టి కొద్దిగా నీళ్ళను వేసుకొని ఇప్పుడు బాగా కలపండి. నేను ఇక్కడ 1/2 గ్లాస్ దాకా నీళ్ళను వేసుకున్నానండి. మీరు మీ కర్రీ ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలో మీరు ఆ కన్సిస్టెన్సీని బట్టినే నీళ్ళను యాడ్ చేసుకోండి. నీళ్ళను వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి 2 లేదా 3 నిమిషాల పాటు కర్రీని బాగా ఉడకనివ్వండి. 3 నిమిషాల పాటు కర్రీని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూతను తీయండి. చూడండి, ఆయిల్ అనేది బాగా నీట్గా పైన సపరేట్ అయ్యి ఎంత చక్కగా కనిపిస్తుందో. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని మసాలాతో పాటు ఆయిల్తో పాటు ఇందులోకి వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలపండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు కర్రీని ఉడకనివ్వండి. ఇలా 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ చేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలాని వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని 1/2 నిమిషం పాటు బాగా ఉడకనివ్వండి. 1/2 నిమిషం తర్వాత చూడండి, కర్రీ అనేది ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత ఫైనల్గా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కొత్తిమీరను బాగా కలిసేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన డాబా స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే పన్నీర్ మసాలా కర్రీ రెడీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.